ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చును. నాకు కలిగిన వ్యాకులములను బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15వ వచనము. బట్ వాట్ కెన్ ఐ సే? హీ హ్యాస్ స్పోకెన్ టు మీ అండ్ he himself has done this. I will walk humbly all my years because of this anguish of my soul. Isaiah chapter 38 verse 15. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు సహాయము చేయగలవాడు. ఆయన మాట ఇచ్చాడంటే ఆయన తప్పక నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానము ఎన్నడూ తప్పిపోదు. ఆయన నమ్మదగినవాడు, ఆయన సర్వశక్తిమంతుడు. నీ జీవితంలో ఈరోజు దేవుడు ఏమని వాగ్దానం చేశాడో అది దేవుడే నెరవేరుస్తాడు అని నువ్వు మర్చిపోవద్దు. అదే సమయంలో ఆయన తప్ప మరెవ్వరు దాన్ని నెరవేర్చలేరు, దానిని జరిగించలేరు అని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున మనుషులు మనకు ఎన్నో వాగ్దానాలు చేస్తుంటారు, ఎన్నో మాటలు ఇస్తారు. మరి వారు నెరవేరుస్తారా అంటే అది ఖచ్చితంగా చెప్పలేము. ఒకటి నీకు కొనిస్తానని లేదా ఇస్తానని వాగ్దానము చేసినటువంటి వ్యక్తి దానిని నీకు ఇవ్వలేకపోవచ్చు. దానికి కారణం ఆ వ్యక్తి ఆర్థికంగా బలహీనుడుగా మార్పు చెందొచ్చు, శారీరకంగా అనారోగ్యం పాలవ్వచ్చు, లేదా నీకు ఇచ్చే మనసు లేకపోవచ్చు. అంటే నీ పైన ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రేమను కలిగి లేకపోవచ్చు. కాలం ఎలాంటిదో, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఎలా మార్పు చెందుతున్నారో ఎవ్వరము ఈ అంత్య దినాల్లో గ్రహించలేకపోతున్నాం. అలాంటిది ఒక మనిషి మాటను బట్టి మనం ఎలా జీవించగలం చెప్పండి? అందుకే మనము మనిషి మాటను కాదండి, దేవుని మాటను పరిగణలోకి తీసుకోవాలి. ఆయనలో మార్పులుండవు. ఆయన బీదవాడు ఎప్పటికీ కాడు. ఆయనకు అనారోగ్యాలు రావు. ఆయన మాట ఇస్తే ఆయన్నే నెరవేరుస్తాడు. అది ఎంత కష్టమైనదైనా సరే, ఎంతమంది దాన్ని అడ్డుకున్నా సరే, ఎవరెన్ని ప్రణాళికలు గీసినా సరే, దేవుడు మాత్రం తప్పక నెరవేర్చి తీరుతాడు. ఈ వాక్య భాగమును మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ మాటలు మాట్లాడుతుంది హిజ్కియా. అతనికి వచ్చినటువంటి మరణకరమైన రోగమును బట్టి దేవునికి మొరపెట్టగా దేవుడు హిజ్కియాను కరుణించి ఆయన మహావాత్సల్యమైనటువంటి కృపను చూపించి మరణకరమైన రోగమైనా సరే, ఏ మందులకి ఎటువంటి మూలికలకు అది తగ్గకపోయినప్పటికీ, భయంకరమైనది అయినప్పటికీ దేవుడు హిజ్కియాను బాగుపరిచాడు. 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. దాని తరువాత అనగా హిజ్కియా ఆరోగ్యము పొందుకున్న తరువాత మాట్లాడినటువంటి ఈ మాటలు ఈ రోజు నా వాక్యములో వ్రాయబడినటువంటి మాటలు. హిజ్కియా చాలా సుస్పష్టంగా చెబుతున్నాడు, నాకు స్వస్థత ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన మాటను ఆయనే నెరవేర్చును అని. బహుశా అందరూ వచ్చి హిజ్కియాతో అనుండొచ్చు, నీకు వచ్చినటువంటి అనారోగ్యమునకు లేదా జబ్బుకు మందు లేదు, నీవు బ్రతకవు, నువ్వు చనిపోతావని ఈ లోకం ఎప్పుడు మనల్ని బాధ పెట్టాలనో మనల్ని భయపెట్టాలనో చూస్తుంటుంది కదా. ఇది అసాధ్యం, ఇది కష్టం, నీ పని అయిపోయింది అనేటువంటి మాటలు ఎక్కువగా వింటుంటాం. అయితే అది ఎంత కష్టమైనదైనా, అది ఎంత అసాధ్యమైనా, అది ఎంత భయంకరమైనదైనా నీవు గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడు దానిని తీసివేస్తానని మాట ఇస్తే, దేవుడు దాని నుండి రక్షిస్తానని మాట ఇస్తే, దేవుడు అభివృద్ధి పరుస్తానని మాట ఇస్తే అది నెరవేరి తీరుతుంది. మనుష్యులతో సంబంధం లేదు, వాతావరణంతో సంబంధం లేదు, డబ్బులతో సంబంధం లేదు, దేనితో దేవునికి పొత్తు లేదు. జరిగి తీరుతుంది అంటే అంతే జరుగుతుంది. అదే విషయం, అదే అద్భుతం హిజ్కియా జీవితంలో జరిగింది కూడా. ఈ రోజున నీ జీవితంలో దేవుడిచ్చినటువంటి మాటను బట్టి కలవరపడుతున్నావా? జరుగుతుందో లేదో అని సందేహంలో ఉన్నావా? ఎవరో ఏదో చెబితే వారు చెప్పింది విని దేవుని మాటను తప్పు అని అనుకుంటున్నావా? అందుకే దేవుడు నీతోనే నేరుగా మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చిన మాట ఆయనే నెరవేరుస్తాడు అని. నీకు ఆరోగ్యం ఇస్తానని అన్నాడా? నీ అప్పులు కొట్టివేయబడతాయని మాట్లాడా? నీ కుటుంబం బాగుపడుతుంది, నీ హృదయంలో నెమ్మదొస్తుందని దేవుడు వాగ్దానం చేశాడా? అయితే ధైర్యంగా ఉండు.
ఏదైతే ఆయన చెప్పాడో, ఏ మాటలైతే దైవజనుల ద్వారా నీతో మాట్లాడాడో, ఏ వాక్యము ద్వారా నిన్ను ఆయన బలపరిచాడో అది తప్పక జరగబోతుంది, జరిగి తీరుతుంది. కాబట్టి భయపడకు. నీవు నమ్మిన యేసయ్య సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు అని నువ్వు గ్రహించి విశ్వాసముతో, ధైర్యముతో ఆయన పైన భారం వేసి జీవించు. నీవు అద్భుత కార్యాలను నీ జీవితంలో తప్పక నీవు చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడవైన దేవ, సర్వాధికారి, మీ యొక్క ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, గడిచిన నెలంతా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడారు. అయా, క్షేమాన్ని మాకు అనుగ్రహించారు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రములు ప్రభా. ఈ యొక్క జరగబోయే నెలంతటిలో కూడా తండ్రి మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. ఈ సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడారు ప్రభా. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ధైర్యపరిచారయ్యా. అవునయ్యా, మాట ఇచ్చిన దేవుడు తప్పక నెరవేరుస్తానంటున్నావు తండ్రి. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వు ఇచ్చినటువంటి మాటను తండ్రి ఖచ్చితంగా మా జీవితంలో మీరు జరిగిస్తారని, ఎవరెన్ని ప్రణాళికలు వేసినా, ఎవరెన్ని విరోధమైనటువంటి ఆలోచనలు చేసినా మాకు మీరు సహాయం చేసి ఖచ్చితంగా తండ్రి మమ్మల్ని ఒక స్థానంలో మీరు నిలవబెడతారని, మా పట్ల ఒక అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగిస్తారని ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆదరించి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందరైతే తండ్రి వారి యొక్క అనారోగ్య సమస్యను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో అయ్యా, వారితో మీరు మాట్లాడండి. మీ మాట వారికి స్వస్థతను కలుగజేస్తుంది, మీ మాట వారికి ధైర్యాన్ని ఇస్తుంది, మీ మాట వారిని బాగు చేస్తుంది ప్రభా. మీ మాట వారికి ధైర్యాన్ని కలగజేస్తుంది తండ్రి. అట్టి మాటతో బిడ్డలను, ప్రతి బిడ్డను ధైర్యపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యముతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు తాకమని వేడుకుంటున్నాం. అదే విధంగా ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలతో కృంగిపోతూ నలిగిపోతూ ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. కుటుంబ సమస్యలతో కుటుంబంలో తండ్రి అయా నెమ్మది లేనటువంటి స్థితి, శాంతి లేనటువంటి స్థితి, సమాధానం లేనటువంటి స్థితిని తండ్రి అయా మరి తీసివేసి అసమాధానకరంగా ఉన్నటువంటి అయా కుటుంబంలో సమాధానాన్ని కలగజేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా, చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో ప్రభా బిడ్డలు అయా చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు బానిసలు కాకుండా ప్రభా అయా మీ యొక్క కృపచేత వారిని జ్ఞాపకం చేసుకొని మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ప్రతి యవన బిడ్డకు మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. వివాహాల విషయంలో ప్రభా మీ చిత్తం ఏమిటో గ్రహించేటువంటి కృపను వారికి మీరు దయచేయండి. సాటి అయిన సహకారాన్ని మీరు వారికి అనుగ్రహించండి. బిజినెస్ చేస్తున్న వారిని మీరు దీవించండి. మరి తన ప్రయాణాల్లో ఉన్నారో వారి యొక్క ప్రయాణంలో మీరే వారికి తోడుగా ఉండండి. క్షేమాన్ని దయచేయండి తండ్రి, నెమ్మదిని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువ, సంతానము లేని బిడ్డలకు సంతానాన్ని దయచేయండి. అద్భుత కార్యము బిడ్డల పట్ల జరిగించండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. అయా మరి ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు తాకండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ యొక్క కాపుదల్లో బిడ్డలను భద్రపరచండి నా తండ్రి. అయా అదే విధంగా నా ప్రభువ, అయా రక్షణ లేని బిడ్డలకు రక్షణను, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును మీరు దయచేయండి. భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. అయా సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా, అయా ఎటువంటి తారతమ్యాలు లేనటువంటి దేశముగా మా భారతదేశమును మీరు నిలవబెట్టండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభువ, అయా మరి సొంత గృహము లేక బాధపడుతున్నారు, వారికి సొంత గృహాన్ని దయచేయండి నా ప్రభువ. అదే విధంగా నా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారిని మీరే ధైర్యపరచండి, బలపరచండి నా తండ్రి. వృద్ధులను మీరు బలపరచండి. అయా శారీరక బలాన్ని వారికి మీరు అనుగ్రహించండి. ఆత్మీయంగా వారిని మీరు బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు అయా, తల్లిదండ్రి లేని వారి పక్షముగా న్యాయము తీర్చే దేవుడు, విధవరాళ్ల పక్షముగా తండ్రి పోరాడే దేవుడు తండ్రి. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి నడిపించి బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. అయా మీ యొక్క అయా పరిచర్యను చేస్తుండగా ప్రభా మీ యొక్క కాపుదల, మీ మెండైన హస్తము వారికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. అయా సంఘ కాపరిని మీరు దీవించండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి. అయా మరి తండ్రి ఎత్తబడే సంఘముగా ప్రతి సంఘాన్ని మీరు నిలవబెట్టుకోండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభువ, విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించి సమాధానం అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు
యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యమును పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.